హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. డిమాన్ తనుజ ఏవిలో మీకు ఎవరు ఏవి నచ్చింది? ఎలివేషన్ బాగుంది, కానీ కొంచెం ఏవి బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. మరి మీకు? తనుజ గారి ఏవికి లోపలికి వెళ్ళారు. బిగ్ బాస్ కాఫీ ఇచ్చారు. బిగ్ బాస్ చెప్తున్నారు, తనుజ తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. అంటే సీరియల్స్ చేశారు కదా, తిను గొప్ప నటిగా మార్చే పాత్రలో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. అంటే బయట ముద్దుమందారం సీరియల్ అది చేశారు, కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకి ఆస్కారం లేని చోటు, మనుషులని పరదాలను లేకుండా చూసే వేదిక. అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ 5 లో ఒకరిగా నిలిచారు. మీరు ఎంత చిచ్చరపిడిగో అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే మీ విధానం, మీలోని అయస్కాంత శక్తిని ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతిథులు కారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూనే తిరిగింది. అవును, 100% నిజం అది. తనుజ మాధురి గారితో గొడవ, బాండింగ్, తనుజ బర్నీ గారు బాండింగ్ లని ఎమాన్యుయల్ సపోర్ట్ చేశారని ఒకటా రెండా సిచ్యువేషన్స్ అన్ని తనుజ చుట్టే తిరిగాయి. ఇంట్లో అందరూ నీతో కలిసిపోయిన వాళ్ళు లేదా నీతో కలబడిన వాళ్ళు, తింతో కలిసిన వాళ్ళు ఉన్నారు, తింతో గొడవ పడిన వాళ్ళు ఉన్నారు. తనుజ భావోద్వేగాల గని ఆట వైపు తిప్పుకోవడంలో మీరు నేర్పరి. మీరు ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులు ఉన్నా సరే ఎత్తుకు పై ఎత్తులు వేసి హాస్యాలు అపహాస్యాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతులు మీరు వంటగది నుంచే ఇంటిని గెలిచారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆ తీరు ఆ ఆటలో ఎంత బలమైన వారో తెలియజేస్తుంది. మీ రియల్ అండ్ రీల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. అంటే అక్కడ సీరియల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు, అలాగే రియాలిటీ షోలో కూడా అని. ఇక్కడ బంధాల్ని బాంధవ్యాల్ని సమానంగా మోసారు. మీరు కేవలం బంధాలు పునాదుల మీదే ఆట ఆడారు అని చాలా మంది నిందించినప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకొని ఉంటుంది. బాండింగ్స్ నాన్న అని 5 స్టోన్స్ వచ్చి కొంచెం చెప్పడం అది, అలాగే బర్నీ గారు ఎలిమినేట్ అయిన తర్వాత కూడా నా వల్లే ఎలిమినేట్ అయిపోయారు, నెగిటివ్ అయిందేమో అని కొంచెం లోకి వెళ్ళినట్టు అనిపించింది. అసలు మనిషి అన్నవారు ఎవరు కూడా బంధాలకి అతిథులు కాకుండా ఉండరు కదా, నువ్వు కూడా అలాగే అన్నట్టుగా వాళ్ళెవ్వరూ లేరు అని మీకు అనిపించింది. కాబట్టి నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్న మనసుని రాయి చేసుకొని అది పక్కన పెట్టి మీ ఆటని ముందుకు తీసుకువెళ్లారు. నాన్న అని సార్ అని పిలవడం, తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి మీ బాండింగ్ బాగుందని చెప్పి తర్వాత నాన్న అని పిలవడం, సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతూ ఉన్నారు. అంటే ఎక్కడ నెగిటివ్ అవుతుంది అన్నట్టుగా. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి వీరత్వం, కత్తికి 2 వైపులా పదునున్నట్టే మీ వ్యక్తిత్వం. ఎమోషనల్ గా ఉంటారు, గేమ్స్ ఆడతారు, గొడవలు పడతారు. మిగతా వారి ఆట ఓన్లీ టాస్క్ల వరకు మాత్రమే. బయటకి వస్తే మీ ఆట మాత్రం ప్రతి నిమిషం కొత్త మలుపుతో మరింత బలంగా ముందుకు సాగుతూ బ్రెయిన్ గేమ్ ఆడారు, తెలివిగా బిహేవ్ చేశారు. ఆయిషా టార్గెట్ చేసిన ఈ ఇంట్లో ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబ సభ్యురాలిగా అందరి ప్రేమను పొందిన విధానం తనుజ పుట్టస్వామిగా ఇక్కడ నిలబెట్టింది. ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే తను సీరియల్ చేశారు. అలాగే తన కట్టు బొట్టు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో అమ్మాయిలాగా తనుజ నచ్చే వాళ్ళు ఏవి వేశారు. రాధిక సాంగ్ వేశారు. తర్వాత వీళ్ళందరికీ లవ్ స్టోరీ చెప్పడం, 8th క్లాస్ కళ్యాణ్ అనేసి. కళ్యాణ్ తనుజ బాండింగ్ సూపర్ గా ఉంది. తర్వాత మా మొగుడు రాధిక బాగుంది. ఏవి తర్వాత చాలా ఎమోషనల్ అయింది. తనుజ చాలా ఎమోషనల్ అయింది. ఏవి తర్వాత తనుజ చెప్తుంది, నాకు ఒక డ్రీమ్ లాంటిది బిగ్ బాస్, ఇన్ని రోజులు ఉంటా అనుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, అందరికి థ్యాంక్స్ అని చెప్పింది. ఎలివేషన్స్ చాలా బాగుంది, పొగడడం అది కూడా. తనుజ బయటకు వచ్చిన తర్వాత ఏవి అంతా నీది నాదే ఉందరా అని చెప్తుంది కళ్యాణ్ తో, బాగుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్, మీ విల్ పవర్, ఫిట్నెస్ మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో ఒక బలమైన పోరాటం చేయడానికి అవన్నీ ముఖ్యం. నువ్వు అంత బాగా ఆడుతున్నావు, అలా ఆడావు అని చెప్తున్నారు. ఇవన్నీ మీ ప్రయాణంలో మీకు హెల్ప్ అయ్యాయి అని అంటున్నారు. డిమాండ్ పవన్ గేమ్స్ ఆడితే ఎట్ ఏ టైం 2 ఆపేస్తారు. డిమాండ్ తో ఆడడం కష్టమని ఎవరితో తలబడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం మీది. ఒక నిజమైన యోధుడికి గుణం. మీరు
కామనర్ లా అడుగుపెట్టి ఈ రణరంగంలో కంకర్ లాగా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. మీ అమాయకమైన చిరునవ్వు వెనుక ఉన్న డిమాన్ విధ్వంసం ఎంతో దగ్గర నుండి చూశారు. నామినేషన్స్ లో మీ మీద ఎంతమంది మాటలు దాడి చేసినా మీరు మౌనంగా ఉండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే సమాధానం ఇచ్చారు. ఇది 100% నిజం. తినే చెప్పారు, ఒకవేళ నేను గట్టిగా మాట్లాడితే ఎక్కడ నెగిటివ్ అయ్యి బ్యాడ్ అవుతారేమో అనేసి మాట్లాడలేదు. మాట్లాడుంటే బాగుండేది అన్నట్టుగా మన పవనే చెప్పారు. ఎందుకు అంటే నోరు అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. మీరు ఎవరితో పోరాడితే వాళ్ళు ఆటలో ఓడిపోయినట్టే. మాటల కన్నా చేతలు బలమైనవి అని మీ చేతుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడపడానికే ఉపయోగించారు. సక్సెస్ అయ్యారు. మీకు గెలుపు ఈజీగా రాలేదు. ప్రతి ఒక్కటి పోరాడి గెలుచుకున్నారు. మీకోసం మీరు నమ్మే ఈ మాట మీ మనసు మాత్రం వెళ్ళలేదు. రీతుతో పరిచయం అయ్యారు. మీరు గెలవడానికి, మీ గెలుపును పంచుకోవడానికి బంధం తోడైంది. కానీ టాస్క్ లైన మనుషులు ప్రేమించడంలో అయినా ఒక్కటే అన్న మాట మీ ప్రయాణాన్ని అమాంతం మోకాల మీద కూర్చునేలాగా చేసింది. అంటే రీతును తోసారు కదా, వీకెండ్ లో మోకాల మీద కూర్చున్నారు, దాని గురించి కూడా చెప్పారు. కామనర్స్ గా మొదలయ్యి స్నేహాన్ని, ఆటని బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్ గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా మారిన మీ టాస్క్ జర్నీ చూద్దామని చెప్పారు. సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. రీతుతో రిలేషన్ చూపించారు. టాస్క్ లాడినవి ఎమోషన్స్ అన్ని చాలా బాగా చూపించారు. సూపర్ హీరో అన్నట్టుగా ఉంది. బాగుంది. గేమ్స్ కొంచెం వేస్తే బాగుండేది అనిపించింది. డిమాన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటారు. బాగా చెప్పారు. బాగుంది. మీకేమనిపించింది? సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు.